హాయ్ హలో యూట్యూబ్ ఫ్యామిలీ. ఈరోజు నేను కీమా బాల్స్ కీమా బాల్స్ చేస్తున్నాను. 1.5 కిలో మటన్ తీసుకున్నా. ఇది ముందుగా బాగా శుద్ధంగా కడిగి పెట్టేసిన నీళ్ళన్నీ పోయింది. ఇప్పుడు ఒక జార్ తీసుకొని మటన్ వేసినానండి. ఇప్పుడు దానిలో అల్లం వెల్లుల్లి తెల్లగడ్డ కొద్దిగా వేసుకోవాలి, ఎర్రగడ్డ కొద్దిగా అన్నీ వేసుకొని మిరియాలు కొద్దిగా జీలకర్ర కూడా వేసుకోవాలి. దాంతోపాటే పసుపు, మనకు కావాల్సిన ఉప్పు, కారము, మసాలా అన్నీ వేసుకోవాలండి. ఇది ధనియా పొడి కూడా వేసేసినాను. కారం నాకు ఎంత కావాలో అంత వేసుకోవాలి. ఉప్పు జాగ్రత్తగా చూసి వేసుకోవాలి. కొద్దిగా లవంగాలు ఒక 4-5 లవంగాలు కూడా వేసుకొని గరం మసాలా కూడా వేసుకోవాలి. గరం మసాలా వేసుకొని అన్నీ బాగా మెత్తగా మిక్సీ పట్టుకోవాలి. ముందుగా ఇట్లే నేను మొత్తం పట్టేసినానండి. చూడండి, మొత్తం అట్లా మిక్సీ పట్టేసిన. ఇప్పుడు ఇదంతా బాగా కలుపుకోవాలి. ముందు బాగా మెత్తగా కలిపేసి పక్కన పెట్టేసి ఇప్పుడు నేను ఒక కడాయి తీసుకొని నీళ్ళు వేసుకుని వేడి చేసుకోవాలి. ముందుగా నీళ్ళు వేడి చేసుకుని ఒక పక్కన పెట్టేస్తే నీళ్ళు వేడి అవుతూ ఉంటుంది. అందులోపలే ఇదన్నీ బాల్స్ లాగా అట్లా ఉండలాగా పట్టుకోవాలన్నమాట. ఉండలాగా చేసేసి నీళ్ళు వేడి అయిన దాకా ఇదంతా చేసుకోవచ్చు. చేసింది దానిలో వేసి ఉడకబెట్టుకోవాలి. ఇప్పుడు మొత్తం ఉండలు చేసుకుంటున్నాను. చూడండి, ఇట్లా చిన్న ఉండ మనకు కావాల్సిన సైజులో మనం చేసుకుంటే సరిపోతుంది. నేను మీడియం సైజులో చేసుకుంటున్నా. ఈ సైజులో ఉంటే సరిపోతుంది. ఇట్లా అన్నీ మొత్తము ఉండల్లాగా చేసుకోవాలి. అంతేనండి, అయిపోయింది. చూడండి, నీళ్ళు కూడా వేడి అయిపోయింది. ఇప్పుడు అన్నీ ఒక్కొక్కటిగా వేసుకొని ఉడకబెట్టుకోవాలి. నీళ్ళు ఎప్పుడైనా బాగా మంచిగా మరిగి ఉండాలి. నీళ్ళు బాగా వేడి ఉంటేనే, మరిగిన నీళ్ళు వేస్తేనే ఇది పగలకుండా ఉంటుంది. లేదంటే నీళ్ళు చల్లగా ఉండింది అనుకోండి, పగిలిపోతుంది, ముక్కలు అయిపోతుంది అనమాట. నీళ్ళ కరిగి వచ్చేస్తుంది. అందుకనేసి నీళ్ళు బాగా మంచిగా వేడి ఉండాలి. ఆ నీళ్ళలోనే వేసి బాగా నీళ్ళన్నీ డ్రై అయిపోయింది. చూడండి, ఇప్పుడు ఇదంటే అది నూనె అన్నీ బయటికి వచ్చేసింది కదా. ఆ నూనెలోనే మనం కొంచెంసేపు ఫ్రై చేసుకుంటే సరిపోతుంది. చూడండి, బాగా మంచిగా ఫ్రై అవ్వాలి. ఇట్లే బాగా ఫ్రై చేసుకొని కొంచెంసేపు అట్లా సన్న మంటలో వదిలేస్తే బాగా ఎర్రగా వచ్చేస్తుంది. ఇంకా కొంచెంసేపు అట్లే ఫ్రై చేసుకుంటే సరిపోతుంది. నేను ఇది గ్రేవీలా చేసుకుంటున్నా. అందుకనేసి కొంచెంసేపు ఇట్లా ఉడకపెట్టేసి పక్కనే నేను గ్రేవీలా తయారు చేసుకుంటాను. నేను బాగుంటుంది. చపాతీలకి కానీ అన్నంలో కానీ కలుపుకునేదానికి చాలా బాగుంటుంది. కొద్దిగా గ్రేవీగా ఉంటే మన అన్నంలో కూడా కలుపుకుని తినడానికి చాలా బాగుంటుంది. ఇప్పుడు ఇది ఒక గిన్నెలో తీసుకుని పక్కన పెట్టేసి మళ్ళీ నేను గ్రేవీకి ఏ మసాలా కావాలో అది చూస్తాము. ఇదేనండి, మొత్తం అట్లా తీసేసి పక్కన పెట్టేస్తాం. చూడండి, ఎంత బాగా మంచిగా ఫ్రై అయిపోయింది కదా. మన నూనె వేయాల్సిన అవసరం లేదు. దానిలోంచి మొత్తం ఆయిల్ అన్నీ బయటకు వచ్చేస్తుంది. ఆ ఆయిల్లోనే ఫ్రై చేసుకోవచ్చు. ఇప్పుడు ఇక్కడ అన్ని తయారీగా పెట్టున్నాను. చూడండి, మసాలా నేను గ్రేవీ కోసము నేను కుక్కర్ పెట్టేసి కుక్కర్లో చేస్తున్నాను. కుక్కర్ అయితే బిన్నె ఒక 2 సీట్లు వేస్తే సరిపోతుంది. అందుకనేసి నేను కుక్కర్లోనే చేస్తున్నా. ముందుగా నేను బిర్యానీ ఆకు 2 ఆకు వేసి దీనికి కడాయి మసాలా అన్నీ వేస్తున్నాను. దీనిలో పట్ట, లవంగము, ఏలక్కలు అంతే ఉంది. అన్నీ వేసి ముందుగా అది నూనెలో వేసేసిన తర్వాత ఎర్రగడ్డ వేసుకుంటాను. నేను ఒక గడ్డ తీసుకున్నాను, పెద్ద గడ్డ సరిపోతుంది. ఒక పెద్ద గడ్డ తీసుకొని అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసి బాగా ఎర్రగా వచ్చిన దాకా వేయించుకోవాలి.
ఇదంతా బాగా వేయించిన తర్వాత ఫ్రై అయిన తర్వాత మనం టమాటా ప్యూరీ కూడా వేసుకోవాలి. టమాటా నేను ముక్కలు లేకుండా మిక్సీ పట్టి ఉన్నాను. ఒక 4 టమాటా తీసుకొని మిక్సీ పట్టేసి టమాటా ప్యూరీలాగా వేసుకుంటే మనకు గ్రేవీ కూడా బాగా చిక్కగా ఉంటుంది. అందుకనేసి నేను మిక్సీ పట్టి వేస్తున్నానండి. దీనిలో మసాలా వచ్చి గరం మసాలా, పసుపు, కారం అంతే. ఇవన్నీ వేసి బాగా వేయించేసిన తర్వాత నీళ్ళు పోసి కొంతసేపు నీళ్ళు వేడైన తర్వాత మనం చేసిన ఉండలని వేసుకోవచ్చు. ధనియా పొడి కూడా వేసుకున్నాను నేను. కావాల్సిన ఉప్పు చూసి వేసుకోవాలి. కావాల్సిన ఉప్పు జాగ్రత్తగా, ఎందుకంటే నేను ముందుగానే మిక్సీ పట్టినప్పుడే దానిలో కూడా నేను వేసున్నాను కదా, నేను ఉప్పు చూసి వేసుకోవాలి. ఇప్పుడు మనకు గ్రేవీకి ఎంత నీళ్ళు కావాలో అంత మనం వేసుకుంటే సరిపోతుంది. నేను మరి అంత పలసగా లేకుండా కొంత గ్రేవీ గట్టిగానే ఉండాలి, చిక్కగా ఉండాలనేది నేను కొద్దిగానే నీళ్ళు వేస్తున్నాను. ఇంత ఉంటే సరిపోతుంది. ఇప్పుడు ఇవన్నీ కీమాలు ఉంటే అంతా వేసి కొంతసేపు ఒక 2 విసిలు వచ్చిన దాకా ఉడికించుకుంటే సరిపోతుంది. వీడియో చూసేవాళ్ళు లైక్, సబ్స్క్రైబ్ చేసుకోండి, కమెంట్ చేయండి. మర్చిపోకుండా తప్పకుండా లైక్, సబ్స్క్రైబ్ చేసుకోండి. అంతేనండి, 2 సీటీ వచ్చేసింది. చూస్తా అయిపోయిందా లేదా అనేసి, ఉడికిందని మొత్తం గ్యాస్ అంతా బాగా తీసేసి ఓపెన్ చేసుకోవాలి కుక్కర్. చాలు, ఇంతమైన ఉడికితే సరిపోతుంది. గ్రేవీ కూడా బాగా చిక్కగా వచ్చేసింది. అయిపోయింది. ఇప్పుడు ఒక గిన్నెలో తీసుకుంటున్నా. ఇంతేనండి, అయిపోయింది. వీడియో చూసేవాళ్ళు లైక్, సబ్స్క్రైబ్ ఖచ్చితంగా చేసుకోండి తప్పకుండా. ఇంకొక మంచి కొత్త వీడియోతో మళ్ళీ మీ ముందు ఉంటాను.